హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో హారర్ స్టోరీస్ చెప్తున్నాం. మీరు అవి ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూసేయండి. అలాగే మనం ఈ మధ్యనే ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం. అదేంటి అంటే అమ్మమ్మ చెప్పిన కథలు. ఆ సిరీస్లో భాగంగా మొదటి కథను ఆల్రెడీ చెప్పుకునేసాం. మీరు ఇప్పటి వరకు చూడకపోతే వెళ్ళి అది కూడా చూసేయండి. నా పేరు మధు. నాకు కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కలిసి వచ్చిన అదృష్టం. రాఘు కొత్తగా పెళ్ళైంది. తండ్రిను కొత్త కాపురానికి తీసుకొచ్చాడు. రాఘుకు చిన్న ఉద్యోగం ఉంది. అయినా ఆ డబ్బును తాగుడు దుబారా చేయడం అలవాటుగా మారింది. తండ్రి ఎంత చెప్పినా రాఘవ తాగుడు మానలేదు. ఒకరోజు ఎదురింటి కనకం కొత్తగా చేయించిన నక్లీస్ను తండ్రికి తెచ్చి చూపించింది. సంధ్య భర్తతో తనకు అలాంటి నక్లీసే చేయించమని పట్టుబట్టింది. కానీ సంధ్య మాట రాఘవ వినలేదు. ఒకసారి పొరుగురులో పెళ్లికని రాఘవ సంధ్య వెళ్ళాలనుకున్నారు. అయితే మెడ బోసుగా ఉందని కనకం దగ్గర నక్లీస్ తెస్తానని భర్తతో చెప్పింది సంధ్య. భర్త, ఎదుటి వాళ్ళ సొమ్ము మనకెందుకు సంధ్య, మనకున్నదంతా వెళ్ళొద్దాము అన్నాడు. అయినా సంధ్య వినలేదు. సంధ్య వెళ్ళి కనకం దగ్గర నక్లీస్ తెచ్చుకుంది. ఇద్దరూ కలిసి పొరుగురికి పెళ్లికని బయలుదేరారు. అప్పటికే చీకటి అవుతుంది. ఆ దారిలో దొంగల పెడదా చాలా ఎక్కువ అని ఇదివరకే విన్నారు. వాళ్ళు అలా అనుకోవడం తడవుగా ఒక బందిపోటు గుంపు అక్కడికి వచ్చింది. రాఘవ సంధ్యలను బెదిరిస్తూ, మర్యాదగా చెప్తున్నా, మీ దగ్గరున్న డబ్బు నగలు ఇలా ఇవ్వండి, లేకపోతే మీ ప్రాణాలు దక్కవు అన్నారు. వెంటనే రాఘవ సంధ్యలు వాళ్ళ దగ్గరున్న డబ్బుని ఇచ్చేశారు. అదేంటి, నక్లీస్ అలానే పెట్టుకుని డబ్బును మాత్రమే ఇస్తున్నారు అని ఆ బందిపోటు గుంపులోని ఒక దొంగ కనక నక్లీస్ని కూడా తీసుకొని పోయారు. ఇద్దరికి గుండె గంభేలు అంది. రాఘవ నక్లీస్ విషయంలో సంధ్యను ఎక్కువగా తిట్టాడు. నేను అప్పుడే చెప్పాను, ఈ నక్లీస్ మనకెందుకని, నువ్వే నా మాట వినకుండా తీసుకొచ్చావు, ఇప్పుడు ఎలా ఇవ్వాలి మనం మళ్ళీ కనకానికి అని అన్నాడు. సంధ్య ఏమీ మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ పెళ్లికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయారు. సంధ్య కనకం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. కనకం నవ్వుకొని, నీకు ఇచ్చింది గిల్ట్ నగలే సంధ్య, నేను నీకొకటి ఇవ్వబోయి ఇంకొకటి ఇచ్చాను అంది. అబ్బా, సంధ్య మనస్సు కుదుటపడింది. కానీ ఈ విషయాన్ని భర్తతో చెప్పలేదు. కష్టకాలంలో ఉన్న రాఘవ అప్పటి నుండి తాగడం మానేసి పొదుపుగా ఉంటూ 6 నెలలు అయ్యేసరికి నక్లీస్ చేయించి ఇచ్చాడు. అప్పుడు గిల్ట్ నగ విషయం చెప్పింది సంధ్య. రాఘవకి పొదుపు విషయం తెలిసింది. పొదుపుగా ఉంటే ఎంతటి కార్యాన్నైనా